హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాప్టర్ 5లో ఇంకా రిమైనింగ్ ఎక్సర్సైజ్ 3 పెండింగ్ ఉండిపోయింది కదా, అది ఇక్కడ చెప్పేసుకుందాం. ఓకేనా? 8th సమ్ నుంచి చూడండి. ఇన్ ద ఫిగర్ ట్రయాంగిల్ ఏ బిడి. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 ట్రయాంగిల్ డిఏబి అన్నాడు. ఓకేనా? 3 ట్రయాంగిల్ డిఏబి అండ్ యాంగిల్ బిడిసి ఈక్వల్ టు 96 degrees. ఫైండ్ ద యాంగిల్ ఏబిడి. మనం ఏంటి కనుక్కోవాలి? యాంగిల్ ఏబిడి కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో రాసుకోండి. యాంగిల్ 8th సమ్ కదా ఇది. యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ డిఏబి. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ బిడిసి ఈక్వల్ టు 96 degrees ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇదిగో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని కనుక్కుందాం. యాంగిల్ బిడిసి ప్లస్ యాంగిల్ బిడిసి ప్లస్ యాంగిల్ బిడిఏ. ఓకేనా? యాంగిల్ బిడిఏ ఈక్వల్ టు ఎంత? 180 degrees. ఎంతకి ఈక్వల్ చేస్తాం? 180. యాంగిల్ బిడిసి మనకు తెలుసు 96 degrees. యాంగిల్ బిడిఏ ఈక్వల్ టు 180. యాంగిల్ బిడిఏ రావాలంటే ఏం చేయాలి? 180 మైనస్ 96 degrees. యాంగిల్ బిడిఏ ఈక్వల్ టు ఎంత? 84 degrees. ఓకేనా? మనకి ఇప్పుడు యాంగిల్ బిడిఏ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఓకేనా? మనం ఏంటి యాంగిల్ ఏబిడి కదా కావాలంటే చూడండి, ఫస్ట్ యాంగిల్ ఏబిడి, యాంగిల్ ఏబిడి ప్లస్ ఓకేనా ఏబిడి. నెక్స్ట్ యాంగిల్ బిడిఏ, యాంగిల్ బిడిఏ ప్లస్ యాంగిల్ మళ్ళీ డి. ఓకేనా? డిఏబి అని రాసుకోవచ్చు, డిబిఏ ఇట్లా రాసుకోవచ్చు. యాంగిల్ డిబిఏ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాంగిల్ ఏబిడి అంటే ఎంత వాడు ఇచ్చాడు? 3 ఇంటూ యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ బిడిఏ. యాంగిల్ బిడిఏ అంటే ఎంత వచ్చింది మనకి? 84 degrees. ప్లస్ మనకి యాంగిల్ డిబిఏ అనేది మనకి తెలియదు, ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు చూడండి, ఇది యాంగిల్ డిఏబి అని రాసుకోవచ్చు, డిబిఏ అని రాసుకోవచ్చు. ఓకేనా? యాంగిల్ డిఏబి ఇలాగా యాంగిల్ డిఏబి అని రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, 3 ప్లస్ 1 ఇక్కడ డిఏబి కదా ఉంది, ఎంత? 4. యాంగిల్ డిఏబి ఈక్వల్ టు 180 మైనస్ 84 అటువైపు పంపించాను. 4 ఇంటూ యాంగిల్ డిఏబి ఈక్వల్ టు 180లోంచి 84 తీస్తే 96. యాంగిల్ డిఏబి రావాలంటే ఇక్కడ ఏంటి? మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 96/4. 4 1 జా 4, 24. యాంగిల్ డిఏబి ఎంతో వస్తుంది. ఇప్పుడు మనకి యాంగిల్ డిఏబి వస్తుంది. యాంగిల్ ఏబిడి రావాలంటే యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ డిఏబి. ఓకేనా? 3 ఇంటూ యాంగిల్ డిఏబి అంటే ఎంత వచ్చింది? 24. 24 జా 72 degrees. సో మనకు ఫైనల్లీ వాల్యూ అనేది వస్తుంది. యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు ఎంత? 72 degrees. దీంతో ఈ సమ్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, యాంగిల్ డిఏబి అని రాసుకుంటుంది. యాంగిల్ ఏబిడి ప్లస్ బిడిఏ ప్లస్ డిఏబి. ఇలా ఈజీ ఏబిడి మళ్ళీ దీని తర్వాత ఇక్కడ రండి, బిడిఏ అది అయిపోయింది, ఇక్కడ రండి డిఏబి. అంతేనా? చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 9th సమ్ చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇచ్చాడు. యాంగిల్ పి ఈక్వల్ టు 2 యాంగిల్ క్యూ అన్నాడు. అండ్ 2 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 3 యాంగిల్. కాలిక్యులేట్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ పి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ క్యూ. ఇదే క్యూ వాల్యూ రావాలంటే ఏంటి? యాంగిల్ క్యూ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది, అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? యాంగిల్ క్యూ ఈక్వల్ టు ఇది వదిలేయండి. యాంగిల్ పి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ క్యూ, ఇది ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ 2 ఇంటూ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 3 ఇంటూ యాంగిల్ క్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇందులోంచి తీసుకుందాం. ఓకేనా? యాంగిల్ క్యూ ఇంటే ఎంత? ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై 2/3 ఇంటూ యాంగిల్ ఆర్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇందులోనే మళ్ళీ యాంగిల్ ఆర్ రావాలంటే యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ఇదేంటి? 2ని ఇటువైపు పంపిద్దాం.
3/2 యాంగిల్ క్యూ. ఓకేనా, మీకు అర్థమైందా? యాంగిల్ పీ ఈక్వల్ టు అంటే ఇది వచ్చింది 2 ఇంటూ యాంగిల్ క్యూ. యాంగిల్ క్యూ అంటే 2/3 ఇంటూ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్ అంటే 3/2 ఇంటూ యాంగిల్ క్యూ. ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలంటే యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ పీ అంటే ఎంత చూడండి, 2 ఇంటూ యాంగిల్ క్యూ. యాంగిల్ క్యూ అంటే ఎంత, 2/3 ఇంటూ యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ అంటే 3/2 ఇంటూ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 3కి 2కి ఎల్సిఎం ఎంత, టోటల్ 6. ఓకేనా, ఇక్కడ కింద ఉన్న నెంబర్తో ఇది మల్టిప్లికేషన్ చేయాలి ఫస్ట్. 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది, 6 టైమ్స్ పోద్ది. అంటే ఇక్కడ ఎంత 2 ఇంటూ 6 ఇంటూ యాంగిల్ క్యూ ప్లస్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు 3 ఇక్కడ కింద ఉన్న నెంబర్తో ఇది ఎన్ని టైమ్స్ పోతుందో ఆ టేబుల్లో ఎన్ని టైమ్స్ పోద్దో చూడాలి. 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది, 2 టైమ్స్. ఇక్కడ ఉన్న నెంబర్ వేసుకోండి, 2 ఇంటూ 2 టైమ్స్ పోద్ది కాబట్టి 2 యాంగిల్ ఆర్ ప్లస్ 3 అలాగే వేసేసుకోండి. ఇప్పుడు చూడండి 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్. అంటే ఇంటూ 3 ఇంటూ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, 2 6 ఆర్ 12 క్యూ ప్లస్ 2 2 ఆర్ 4 3 3 ఆర్ 9 క్యూ. ఈ 6ని ఇటువైపు పంపించేద్దాం, 6 ఇంటూ 180 డిగ్రీస్. ఇప్పుడు చూడండి క్యూలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 12 ఇంటూ 9 ఎంత, 21 యాంగిల్ క్యూ ప్లస్ 4 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 6 ఇంటూ 180 ఎంత, 1080. ఇప్పుడు 4 యాంగిల్ ఆర్ ఉంది కదా, దీన్ని 2 + 2 అని రాసుకోవచ్చు కదా. 2 + 2 అని రాసుకుంటాం. 2 యాంగిల్ ఆర్ ప్లస్ 2 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 1080. దీన్ని 2 భాగాలుగా పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు 2 యాంగిల్ ఆర్ అంటే ఎంత ఇచ్చారు చూడండి, 3 యాంగిల్ క్యూ. అంటే ఇదంతా ఏదో ఒక వాల్యూ తెప్పించుకోవడానికి. ఉంటే అన్ని క్యూలో తెప్పించుకోవాలి, అన్ని ఆర్లో తెప్పించుకోవాలి. ఇక్కడ ఆర్ వాల్యూ మనకి ఏం లేదు. సో ఏంటంటే 2 2 అని రాస్తే ఇక్కడ క్యూలో వచ్చేస్తాయి కదా, అందుకు 221 యాంగిల్ క్యూ ప్లస్ 2 యాంగిల్ ఆర్ అంటే ఎంత, 3 యాంగిల్ క్యూ ప్లస్ మళ్ళీ 3 యాంగిల్ క్యూ 1080. ఇవన్నీ ఎడిషన్ చేయండి. 21 + 3 + 3 27 యాంగిల్ క్యూ ఈక్వల్ టు 1080. యాంగిల్ క్యూ అంటే 1080 బై ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ డివైడెడ్ అవుతే 27 1 అండ్ 47. therefore యాంగిల్ క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకు 40 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పీ వాల్యూ కనుక్కోవాలంటే ఏంటి, యాంగిల్ క్యూ ఇక్కడ ఉంది, ఆ వాల్యూలో వేసుకోవడమే. యాంగిల్ పీ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ క్యూ, క్యూ ప్లస్లో 40. యాంగిల్ పీ ఈక్వల్ టు 240 సార్ 80 డిగ్రీస్. పీ వాల్యూ వస్తుంది, క్యూ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి కావాలి మనకి, ఆర్. ఇదిగోండి ఈ ఆర్లో మనం వేసుకోవచ్చు ఈజీగా. ఆర్ వాల్యూ రావాలంటే ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇది పీ వాల్యూ క్యూ వాల్యూ. ఇదిగోండి 2 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 3 యాంగిల్ క్యూ. 2 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటే ఎంత వచ్చింది, 40. యాంగిల్ ఆర్ వదిలేసి దీన్ని ఇటువైపు పంపించేద్దాం. 340 సార్ ఎంత, 120/2. 2 1 260. యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో యాంగిల్ పీ వాల్యూ వచ్చింది, యాంగిల్ క్యూ వచ్చింది, యాంగిల్. సో ట్రయాంగిల్ పీక్యూఆర్ వాల్యూస్ అన్నీ వస్తాయి. దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా నెమ్మదిగా చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 10th సమ్ చూడండి, ఇంతకు ముందు వీడియోలో మీకు ముందే చెప్పాను, సేమ్ ఇదే ప్రాసెస్. యాంగిల్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ అనుకుంటాం. రేషియో ఆఫ్ యాంగిల్స్ ఏంటి, 1:4:5. యాంగిల్స్ ఏంటి, 1x 4x 5x. ఈ ప్లేస్లో ఏంటి 1x 4x 5x. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ ఏంటి 1x 4x 5x. టోటల్ ఎక్సెస్ అన్ని ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది, 10x వస్తుంది. 10x ఈక్వల్ టు 180. ఓకేనా, 10x ఈక్వల్ టు 180 వస్తుంది. x ఈక్వల్ టు 180/10 అంటే ఎంత, 118 సార్. x వాల్యూ 18 వస్తుంది. ఈ ప్లేస్లో వేయడమే. 1x అంటే 1 × 18. నెక్స్ట్ 4x వేయాలి. 4 × 18 72. నెక్స్ట్ 5x 5 × 18 90. అంతే, చాలా సింపుల్. ట్రై చేయండి, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా వర్కింగ్ అయ్యి మీరు రాసుకొని నెంబర్స్ మార్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ 11th సమ్ చూడండి.
The acute angles of a right angle are in the ratio 2:3. Find the angle of the triangle. 2 ratios ఇచ్చాడు, అనదర్ రేషియో మనం కనుక్కోవాలి. 2 ratios ఇచ్చాడు, 2 ratios తోనే మనం కనుక్కోవాలి. అక్యూట్ యాంగిల్స్ 2 కదా ఉంటాయి, ఆ 2 తోనే అంటే మనకు ఒక యాంగిల్ అనేది తగ్గిందన్నమాట. సేమ్ ప్రాసెస్ చూడండి. యాంగిల్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ అనుకుందాం, ఓకేనా. ఫస్ట్ యాంగిల్ ఈక్వల్ టు 2x, సెకండ్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత 3x. ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 2x ప్లస్ 3x ఈక్వల్ టు 180. టోటల్ ఎంత 5x ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180 బై 5. 5 1s are 5, 90s are. సారీ, ఇక్కడ 180 కాదు, అక్యూట్ యాంగిల్స్ అన్నారు. నేను చిన్న కన్ఫ్యూజ్ అయిన. అక్యూట్ అంటే ఎంత అంటే 90 కదా. 3x ఈక్వల్ టు 90 degrees. 5x ఈక్వల్ టు 90. x ఈక్వల్ టు 90 బై 5. 5 1s are 5, 18s are. x వాల్యూ ఎంత 18 వచ్చింది, ఓకేనా. ఇక్కడ ఓన్లీ 2 యాంగిల్స్ ఇచ్చారు కదా. 3 యాంగిల్స్ అయితే ఇచ్చినట్టయితే 180, 2 యాంగిల్స్ అయితే 90 మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ ఎంత మనకి, ఫస్ట్ యాంగిల్ ఈక్వల్ టు 2x అంటే 2 × 18 36. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఎంత 3x, 3 × 18 54. అంతే, అయిపోయింది. నెక్స్ట్ 12th సమ్ చూడండి. 12th సమ్ చూడండి, చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ద ఫిగర్ ట్రయాంగిల్ PQR ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ Q. ఇది రైట్ యాంగిల్ Q మాట. ML ప్యారలల్ టు RQ. ఇది ఎంత ఉంటుందో ఈ వాల్యూ కూడా అంతే. అండ్ LMR ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 130 degrees. మనం రేటెడ్ కనుక్కోమన్నాడు. యాంగిల్ LPM ఒకటి, యాంగిల్ PML ఒకటి, యాంగిల్ PRQ ఒకటి. ఫస్ట్ చూడండి, యాంగిల్ PLM, ఓకేనా. PLM ప్లస్ యాంగిల్ LMP ఈక్వల్ టు ఏంటంటే యాంగిల్ LMRకి ఈక్వల్ చేద్దాం, ఓకేనా. చూడండి, PLM ఓకేనా, LMP. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ ఒక వాల్యూ PLM అంటే ఏంటి, ఇది ప్యారలల్ టు ఇది అన్నాడు. అంటే ఇదేంటి, రైట్ యాంగిల్ కూడా చెప్పాడు. యాంగిల్ Q ఇచ్చే రైట్ యాంగిల్ అండి. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. రైట్ యాంగిల్ అంటే ఎంత 90 degrees కదా. LMP ఈక్వల్ టు ట్రయాంగిల్ LMR ఎంత 130 degrees. సో LMP వాల్యూ వస్తుంది. LMP ఈక్వల్ టు 130 మైనస్ 90, ఓకేనా. అంటే LMP అన్న LPM అన్న ఒకటే, ఓకేనా. మనం LPM అని మార్చేసుకుందాం. 130లోంచి 90 తీస్తే ఎంత వస్తుంది 50, ఓకేనా. 50 అనేది వచ్చింది. సారీ, 130లోంచి 90 తీస్తే 40. నెక్స్ట్ చూడండి, ఇంకేంటి కనుక్కోవాలి, యాంగిల్ PML. యాంగిల్ PML అంటే ఏంటి, ఇది సేమ్ ప్రాసెసే. 180 టోటల్ 180లోంచి 130 తీసేయండి. యాంగిల్ PML ఈక్వల్ టు ఎంత 50. ఇప్పుడు చూడండి, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ R ఒకటే తెలీదు, మనకు P తెలుసు. 40 ప్లస్ ఇవి వచ్చిన ఆన్సర్స్ ఇక్కడ వేసేయండి. యాంగిల్ R అని 180 degrees. టోటల్ యాంగిల్ R ఈక్వల్ టు 180 మైనస్ 130. యాంగిల్ R ఈక్వల్ టు 50 degrees. చిన్న కన్ఫ్యూజన్గా ఉంటుంది. LPM అంటే ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ PML కూడా వస్తుంది. ఇంకా ఏంటి, యాంగిల్ R ఇదే. ఇది P సెంటర్లో ఉంది కాబట్టి యాంగిల్ P, ఓకేనా. నెక్స్ట్ PML అంటే యాంగిల్ Q, ఇది యాంగిల్ R అనుకుంటుంది, 50 degrees. 13th సమ్ చూడండి, ఇక్కడ అన్ని యాంగిల్స్ ఇచ్చాడు. యాంగిల్స్ మనం ఏంటి, ఇన్ ద ఫిగర్ ABCD ఫైండ్ ద యాంగిల్ 1, యాంగిల్ 2 ఇవన్నీ మనం కనుక్కోవాలి, ఓకేనా. దీనికి ఫార్ములా చెప్తాను చూడండి. మనం ఏంటంటే కనుక్కోవాలి, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 కదా కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏంటంటే n-2 × 180 degrees. n అంటే ఎంత, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, 5 ఉన్నాయి. 5 × 2 × 180 degrees. 5 2 తీస్తే 3, 3 × 1 ఎంత, టోటల్ 540 degrees.
చాలా సింపుల్ అంతే. ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకుంటే మీకు సమ్ అనేది వచ్చేస్తుంది. n-2 × 118. n అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, మొత్తం 5 యాంగిల్స్ కదా, 1 2 3 4 5 వేస్తాం. ఓకేనా, టోటల్ ఎంత 540 degrees. దీంతో మీకు ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఎపిసోడ్లో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.